చూసిందంతా నిజం కాదు, తిన్నదంతా ఆహారం కాదు, ఆ తిండి తింటే మనకు ఆరోగ్యం రాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే పాలమూరు జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో ఇవాళ ఒక ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా ఏకే ఫుడ్ కోర్ట్ మీద తనిఖీలు చేస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఒక రోజు 2 రోజుల కింద వండిన బిర్యానీలు, నీసు వాసన వస్తున్న చికెను, పురుగులు తిరుగుతున్న ఫ్రిడ్జులు, ఇంకా కిచెన్లో చూసేస్తే ఆ వంట కథ కార్ఖానా చూస్తే మీకు తిన్నది బయటికి వస్తుంది. ఇంకా మరి ఇలా మధ్యాహ్నం ఒక అన్న ఆ హోటల్లో పోయి తినడానికి పోతే అతను ఆడ చూస్తే అతనికి సద్ది బిర్యానీ పెట్టిండ్రంట. ఏమో అడిగితే అవును మేము గట్లే పెడతామని చెప్పేసి ఏమో అన్నారంట. ఇంకా మరి ఇంక విషయం ఆ నోట ఈ నోట ఫుడ్ ఇన్స్పెక్టర్లకు తెలిసే వరకు ఏ సారోళ్ళు అయితే ఇన్స్పెక్షన్కి వచ్చి మొత్తం చెక్ చేసేసి పరిశాన్ అయ్యారు. అదే వాళ్ళు తీసుకున్న ఫుడ్ లైసెన్స్ కూడా వ్యాలిడ్ కాదు అని చెప్పేసి కేసు బుక్ చేసిపోతున్నామని అన్నారు. మరి ఇదే ఆఫీసర్లు ఎగ్ పఫ్లో పాము వచ్చింది కదా జర్రేది కూడా చేసే బేకరీకి సర్టిఫికేట్ లైసెన్స్ ఇచ్చింది గిల్లే. ఇంకా మళ్ళీ 2 రోజులకే ఆ బేకరీ ఓపెన్ అయింది. వాళ్ళు యథావిధిగా వ్యాపారం చేసుకుంటారు. మరి చూడాలి ఈ హోటల్ మీద అయినా మళ్ళీ కేసు పెట్టి గట్టిగా చూసుకుంటారా, లేదంటే తూతూ మంత్రంగా చెక్ చేసిపోతారా తెలియదు. కానీ ఇంతకు హోటల్లో తిన్నా అన్న ఏం ప్రాబ్లం వచ్చింది, ఏమైందో మాట్లాడుతున్నాడు, వినుండి. నా పేరు తరుణ్ కుమార్ అన్న. ఈరోజు మధ్యాహ్నం నాకు బాగా ఆకలి అయ్యి ఏకే ఫుడ్ కోర్ట్ అని సిగ్నల్ గడ్డ నుంచి క్లబ్ రోడ్కి మళ్తుంటే అక్కడ టర్నింగ్లో హోటల్ ఉంటుంది. అక్కడ తినడానికి వెళ్ళిన తర్వాత అతను బిర్యానీ ఆర్డర్ ఇస్తే అతను బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చిండు. కూల్గా ఉంది బిర్యానీ, గ్రేవీ, పెరుగు అవి 2 కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇచ్చిండు. నాకు అడిగిన ఏందన్నా ఇంత కూల్గా ఉన్నాయని అంటే బిర్యానీ ఒకటి వేడిదే, ఆ గ్రేవీ ఆ కర్రీస్ అవన్నీ నిన్నటివి ఇంకా చేయలేదు, ఇవే వేడి చేసి ఇస్తున్నామని ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నామని అడిగి అని అంటే ఏం లేదన్న అంటే అతను రెగ్యులర్ ఇదే పని చేస్తున్నాడు. మిగిలిపోయినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడం, నెక్స్ట్ డే రాగానే అవే వేడి చేసి కస్టమర్లకు ఇవ్వడం. సరే అని చెప్పి లోపలికి పోయి ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే టోటల్ డ్రై అయిపోయిన చికెన్ ఉంది. బాగా ఫ్రిడ్జ్ కూలింగ్కి ఎక్కువైపోయి అదంతా చికెన్ మొత్తం ఆరిపోయింది బాగా. ఆ చికెన్ కింద మొత్తం వాటర్ ఉన్నాయి, మొత్తం పురుగులు తిరుగుతున్నాయి. అందులోనే నిన్న మిగిలిపోయిన బిర్యానీ ప్లేట్లలో పెట్టిండు. ఆ బిర్యానీ డైరెక్ట్ తీసుకొచ్చి వేడి చేసి కస్టమర్లకు ఇచ్చేస్తున్నాడు, తినమని చెప్తున్నాడు. ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, మేము ఇట్లే చేస్తాం, బయట చెప్తావా నువ్వు, ఈ మాటలు మాట్లాడుతున్నాడు నా మీద. అతను రోజు ఇదే పని చేస్తున్నాడు, అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అతను. దీని వెనక ఎవరున్నారో ఏమో మనకైతే తెలియదు, కానీ అది మాత్రం చాలా తప్పన్న. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైతే ఇట్లా పెడతాడా? హోటల్లో వాళ్ళు ఇట్లా వేడి చేసి పెట్టడం కరెక్టేనా? దీని మీద ఖచ్చితంగా అధికారులు చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మేడం జనరల్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం ఒక ఇట్లాంటి నడిపిస్తున్నప్పుడు? అంటే హైజీన్ ఉందా ఇక్కడ? ये पूरा कलर करा के ये क्या करो वो तो कटन बोलो, ये कटन बोलो. మేడం ఇంకోటి అంటే మీకు ఫస్ట్ మీడియం కానీ పెద్దది కానీ మీ పక్కన కంపల్సరీ మొత్తం చేంజ్ చేసుకోవాలి. మొత్తం అంటే మొత్తం నేను వచ్చేటప్పటికి చూడండి ఎంత ఓపెన్ ఉన్నాయి, ఏంటిది ఇది ఇట్లా లేదా పెట్టేది ప్లీజ్ అంతా మంచి. ఇది ఫ్రిడ్జ్ కూడా మంచి ఉండాలి, ప్రతి ఒక్క దాంట్లో మూటలు ఉండాలి, అన్నిటికీ డేట్స్ ఉండాలి, ఇట్లా స్మెల్ రావద్దు. అది చూడండి ఎప్పుడైనా కడిగినట్టు ఉన్నాయా లేదు కదా చేసుకోవాలి. అసలు నేను వచ్చేటప్పటికి స్మెల్ ఎట్లుండే తెలుసు, అక్కడ ఏదో బకెట్ ఎంత ఘోరం ఉంది. చెక్ చేసి नेक्स्ट टाइम ये सब नीट करा लेके ये पूरा कटन बंद हो जाए, इसमें दला लो पूरा ये सब गलीचा निकाल दो. ओके ఇన్నర్ గదుల్లో హోటల్లో తిన్న ఆయన ఏమన్నాడు, ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం ఏమన్నది,
ఇక తినేదంతా ఆకలి తీరిస్తుందేమో, ఆ తర్వాత విషమై ప్రాణం తీస్తుంది. తస్మాత్ జాగ్రత్త. రోజుకు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, నయా పేర్లతో మొదలవుతున్న హోటళ్లపై ప్రభుత్వ అధికారులు నిఘా ఉందా? సరైన నియమాలు పాటిస్తున్నారా? వంటలు చేసేసి లేదా కుటుంబాలు అంటిపెడుతున్నారో తెలియదు, కానీ మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఏడ తినాలో ఏడ తినొద్దు మీ ఇష్టం, ఏం కాదనం. కానీ తినేదంతా ఆరోగ్యానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా? ఒక పూట తినకపోతే కడుపు నొప్పి లేస్తుంది ఏమో, కానీ విషతుల్యమైన ఆహారం తింటే జీవితమే నాశనం అవుతుంది. హోటల్లో తింటుంటే తస్మత్ జాగ్రత్త. ఏదో మీ మంచి కోసం ఓ వార్త తెచ్చిన.